నమస్తే అండి. టాపిక్ ఆఫ్ ద లైఫ్ ఇండో పాకిస్తాన్ వార్. ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి, భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న యుద్ధం గురించి ఈ టైంలో మనం మీమాంసలతోటి డెసిషన్లు చెప్తాను, ఎవరు జడ్జ్మెంట్ వాళ్ళు ఇస్తా కూర్చోకూడదు. అట్ దిస్ మూమెంట్ హై టైంలో వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ గవర్నమెంట్, వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ ప్రైమ్ మినిస్టర్, వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ ఆర్మీ. వన్ సైడ్గా మనం అందరం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. రీజన్ ఇవాళ వీళ్ళకి చెప్పాలి, ప్రతిపక్షాలకి ఎందుకు చెప్పలేదు, ఆపినందుకు 100 రీజన్స్ ఉంటేనే కానీ మోడీ గారు ఏం అంత తేలిగ్గా ఖాళీ ఇచ్చాడు ఆయన. మనకు కాకపోతే ఏంటంటే అదేదో జనాలకి మళ్ళీ ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా, అక్కడ వాళ్ళైనా మనుషులే కదా, దాని గురించి ఏమన్నా దౌత్యం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. సామాన్యులకి పాపం అక్కడైనా కూడా మంది సామాన్యులు ఉండేది ఎంతో మంది ఉంటారు. ఈ నాయకులు పెంటేసాలు ఎత్తారు కానీ ప్రజలు ఇబ్బంది పడిపోతారు, వాళ్ళ జీవనం అంతా పాడైపోతుంది అని చెప్పి కొంచెం దౌత్యంతో ఏమన్నా వెళ్తుంది అన్నట్టు చూస్తారు. ఇప్పుడు అన్ని కొట్టేశారు కాబట్టి ఇప్పుడు మన చేతిలోకి రావాలండి సచ్చినట్టు. చిన్న దేశం అది, వాళ్ళు కూడా కొట్టేసి అంత డెలికేట్ దేశంతో మనం ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్లు చేసినా మనం యుఎన్ దగ్గరికి వెళ్ళి, యుఎస్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి వాళ్ళతో బతిమాలించుకోవడం, లేదంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడితే దౌత్య సంబంధాలను కూర్చొని ఈ మీటింగులు పెడతాం. ఇదే అలవాటు. ఇదేం పద్ధతో అర్థం కావట్లేదు. ఇది పూర్వం అలా జరిగింది, ఇప్పుడు అలాగే ఏం చేయడైనా ఇప్పుడు వరకు ఏమన్నాడైనా ఓన్లీ టెర్రరిస్టుల మీద అన్నాడు. ఇదేమన్నా వారని ఏం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఏళ్ళ మధ్యలో ఆగిన తర్వాత మళ్ళీ మొదలెట్టిన తర్వాత అప్పుడు వాయించేశారు, ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడ కొట్టేశారు. కొట్టిన తర్వాత ఈ లోపు మళ్ళీ దీని గురించి ఆయన ఆపుతుంటే ఏదో పెద్దోళ్ళు సహజంగానే ఎవరైనా ఆగుతారు కదా, ప్రజలు పాడైపోతారంటే ఆగుతారు. ఇప్పుడు మనం ఎవరిని కొట్టాలో అని కొట్టాం, ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసి ఆగిపోటు కొట్టాం కాబట్టి చచ్చినట్టు మన కాళ్ళ దగ్గర రావాల్సింది. దానిలో ఇవన్నీ ఒక స్ట్రాటజిక్గా ఆలోచించేస్తారండి. ఈ లోపు మనోళ్ళు ఈ లోనోళ్ళే అది అలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి, మనుషున్నట్టు పొడిచేయకూడదు. పక్క నుంచి ప్రజల గురించి ఆలోచించాలి. సామాన్యులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి సంబంధం లేదు కదా. వాళ్ళు చేసేది టెర్రరిస్టులు, రాజకీయ నాయకులు. పూర్వం ప్రతిపక్ష నాయకుడు అంటే చాలా లాయల్గా ఉండేవారు. దేశం గురించి అనేటప్పటికి అందరూ ఏకమయ్యారు. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఎలాగుంది, మంచి చేసినా చిన్న తప్పు చేసేమంటారు. ఆ పరిస్థితి వచ్చేసింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ పెట్టి ఇవన్నీ పెట్టి వీళ్ళందరికీ చెప్తా కూర్చుంటే అవి ఆగుతాయా, మన స్ట్రాటజీ లోన్ వ్యూహాలు వేసుకుని ఆగుతాయా, బయటకు అలా ఉండి చేసి సాధించింది చెప్పండి. లేదు కదా. ఇప్పుడు పాత వరకు వెళ్ళామంటే మళ్ళీ బోర్డు అంత హిస్టరీ ఉంటుంది. ఇందిరాగాంధీ కాడి నుంచి వెళ్ళామంటే ఇందిరాగాంధీ చేసిన పనులు ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ వాళ్ళు మన నెత్తి మీద ఎడతాం. ఇవన్నీ వేస్ట్. అది ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా ఈ వార్ ఎవరి మధ్యలో జరుగుతుందంటే అది ఇండియాకి చైనాకి మధ్యలో. పాకిస్తాన్ అనేది జస్ట్ ఒక యుద్ధం జరిగి ఒక రణరంగానికి ఒక స్థలం, అది అంతే తప్పించి. ఎందుకంటే లాస్ట్ టైం మన చిన్నప్పుడు కూడా మనకు గుర్తుంటే పాకిస్తాన్ అంటే మనకి ఒక యాంటీ, మనం అంటే పాకిస్తాన్ యాంటీ. ఎందుకంటే ఎవరికే తెలదు. వాళ్ళు ఇప్పుడు సపరేట్ అయిపోయి వాళ్ళ దేశం వాళ్ళు మన దేశం మనం తీసుకున్న తర్వాత గొడవలు ఎందుకు పడాలంటే మనకి అలాంటి ఒక ఇంప్లాంటేషన్ ఇచ్చారు. వాళ్ళకి ఎలా ఉండదంటే మనం అడుగు తినే దేశం కాబట్టి, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మన వాళ్ళు పాపం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి వీళ్ళకి ఫండ్స్ తీసుకొచ్చి మనల్ని ఏదో కాపాడేస్తున్నారేమో అనుకునేవారు. చూస్తే అంత తీసుకొచ్చిన డబ్బులతో వాళ్ళు బాగుపడింది ఏంటంటే వాళ్ళకి ఎంత వచ్చేట్లేదు. ఇప్పుడున్న సోషల్ మీడియా ఏరియాకి బయట ప్రపంచాన్ని చూసి వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మనకేం ఉపయోగం లేదు ఇది చేసి, దానివల్ల వాళ్ళ దేశంలోనే వాళ్ళకి అంతర్యుద్ధం పెరిగిపోయి గవర్నమెంట్ ప్రజల సపోర్ట్ లేక వాళ్ళు అడుగు తినే స్టేజ్లో అంటే ఇలాంటి దేశంతో మనం మంత్రాలు జరుగుతూ కూర్చోవాలా దేనికి? ఇంకా అది పొడుతూ ఉంటాడు, మనం పొడిపించుకుంటా కూర్చుని వెళ్ళి అక్కడెక్కడ కూర్చొని శాంతిని మాట్లాడదాం. మంత్రాలు శాంతి ఏమీ లేదు. ఇప్పుడు కొడితే మామూలుగా ఏం వదలడు ఆయన. బలంగానే చేసాడు, బలంగానే పడద్దే. వ్యూహాలు ఉంటాయి, గబుక్కుని చెప్పి ఉంటాయి, చెప్పడం కూడా ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు అమెరికా తోటి అక్కర్లేదు, మీరు ఎప్పుడో వచ్చి మాకు ఏం చేయక్కర్లేదు, మాట్లాడితే ఏంటి. ఇప్పుడు చైనా ఉందండి, చైనా ఎకానమీ కొలాప్స్ అయిపోతుంది. వాళ్ళకి ఏంటంటే పాపులేషన్ వైజ్ కూడా ఇండియా ఒక చైనా దాటేసి ఉంది. అండ్ వీ గాట్ ద హైయెస్ట్ యూత్. అమెరికా లాంటి దేశం ఏం చేసిందంటే చైనా మీద ట్యాక్స్ ఇంపోజిషన్స్ పెంచేసేటప్పటికి వాళ్ళకే ఇప్పుడు ఎకానమీ కొలాప్స్ అయ్యి భయం వేసింది. దానికి మనం యాజ్ ఇండియా, బికాస్ మనకి యూత్ ఎక్కువ ఉన్నారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ గా తిరగగలిగి నెగ్గుకు వచ్చేసి జనరేషన్ ఆ వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉండటం వల్లనే రేపు చైనాని రీప్లేస్ చేసే ఒక శక్తి ఇండియా అవుతుంది. అది చైనాకి ఇష్టం ఉండదు కాబట్టి మన మీద పాకిస్తాన్ లాంటి దేశం ప్రొవోక్ చేస్తుంది.
ఇది చేసినప్పుడు దీనికి ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేయరంటే చైనా అంటే ఇష్టం లేని వాళ్ళందరూ మనం సపోర్ట్ చేస్తారు. యుద్ధం ఇండియాకి చైనాకి మధ్యలో, పాకిస్తాన్ అనేది మధ్యలో జూజుబి. అది ఏమీ కాదు, అది ఏంటి ఆడి దగ్గర ఏముంది కనుక బలంగా మనం ఏమన్నా చేయడానికి కూడా ప్రజలు కూడా క్రిటికల్ పాయింట్లో ఉన్నప్పుడు దీన్ని ఇలాగని మనలో వాళ్ళే పొడిసేయకూడదు అసలు. అలాగ కానీ వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడంటే ఉత్తప్పుడు ఎలాగైనా మాట్లాడుకోవచ్చాడు. అటు రాజకీయం ఇటు రాజకీయం అటు చేసి ఇప్పుడు ఎవడన్నా వ్యతిరేకం మాట్లాడితే కఠిన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కూడా, దేశ బహిష్కరణ, అది లేదంటే యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించాలి అటువంటి వాళ్ళకి. ఒపీనియన్ ఇప్పుడు మీడియా పిచ్చ మాటలు మాట్లాడి మీడియా ఉంటే ఇమీడియట్ గా దాన్ని సీజ్ చేసి పడేయాలి. అటువంటి ఇప్పుడు ఇటు మాట్లాడేది, ఇప్పుడు రాజకీయాలు మాట్లాడటం, ఇప్పుడు ఫ్రీడమ్ ఎవరికాడే వాక్ స్వాతంత్రం ఇప్పుడు లేదు. వాక్ స్వాతంత్రం లేదు. మన స్వతంత్రం మన దేశాన్ని కాపాడుకోవటమే, లేదంటే ప్రతి ఓడుతంతా వచ్చి ఇప్పుడు ఆడొచ్చి కాల్చేస్తాడు, ఈడొచ్చి కాల్చేస్తాడు. ఇప్పుడు మనం దేశం లేకపోతే నీకంటూ అస్తిత్వం ఏది, నిన్ను కాపాడేది ఏముందంట. వాళ్ళ మనకి యూత్ పవర్ బాగుంది కాబట్టి ఎక్కడ టార్గెట్ చేశారు కరెక్ట్ గా అక్కడికి వెళ్తుంది. అది మనకుండి యూత్ అటువంటి వాళ్ళు ఉన్నారు మనకు జనాలు. ఏ కంప్యూటర్ ఆపరేట్ చేయాలని, ఏది ఆపరేట్ చేయాలని మన వాళ్ళ తర్వాతే అమెరికాకైనా ఇంకోటికైనా మన జనాలు అక్కడ చేస్తున్నారు, మన పిల్లలు అక్కడ గట్టిగా చేస్తున్నారు. వీళ్ళు కరెక్ట్గా టార్గెట్ చేశారు, జమ్మని వెళ్ళిపోద్ది అక్కడికి. ఇలా కాబట్టి ఎక్కడ ఒక్కడ కూడా 9 దాటిలోని ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా కొట్టారు. అలాగే ఇవ్వడం వల్ల కాదు. ఇప్పుడు అదే బాధ, మిగతా దేశాలన్నింటికి బాధ అదే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద అయిపోవాలని చూస్తుంటే మాకు అవసరం లేదు, మాది మేము చేసుకోగలమని ధైర్యంగా చెప్తున్నాడు మోడీ గారు. మోడీ గారు పూర్వంలాగా కొద్దిగా వదిలేసి మళ్ళీ పెట్టాడు, మొత్తం వాయించేస్తాడు. పిఓకే అనేది రావటం అనేది మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఆర్మీ పెట్టుకుని ఒక అడుక్కు తినే దేశం మన దగ్గర సగం భూమి దుబ్బేస్తాం అంటేనే మనం సిగ్గుపడాల్సిన విషయం. ఎల్ఓసి అనేది అలా ఉండటమే మనం సిగ్గుపడాలి. పూర్వం చేసిందే తప్పు, ఇప్పుడు అది ఏం చేసి ప్రసక్తి లేదు. ఎంతాడు మన ముందు వాళ్ళు ఎంతాడు, వాళ్ళకి మనం భయపడతాం. ఈ జనాలు కూడా మనోళ్ళు అలాగే పడకూడదు, తప్పది. ఇవాళ అలా కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళు కూడా మన మీద వచ్చేలాగా తయారయ్యారు. అసలు పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాసేపు ఆలోచించి మాట్లాడదాం. ఇప్పుడు మన ₹1 పాకిస్తాన్కి ₹4 సమానం. అంటే మన మీద 4 రెట్లు డౌన్ లో ఉన్నారు. ఇప్పుడు అలా కాదు, నిజంగా మనం బాగా లోలో ఉండి పాకిస్తాన్ గొప్ప పొజిషన్ లో ఉందనుకున్నాం. అప్పుడు ఆడు పాకిస్తాన్ అంత లోలో ఉండి నాకు కాశ్మీర్ కావాలనేటువంటి ఒక అర్థం ఉంది. ఆడే ఏడవాలన్న పరిస్థితిలో ఉంటే ఆడికి కాశ్మీర్ని తీసుకున్నాడు, ఏం చేస్తాడు? ఆడికే తినడానికి లేదు, ఇంకా భూభాగం తీసుకున్నాడు, ఏం సాధించదు. బంగ్లాదేశ్ అనే దేశాన్ని మనం కాశ్మీర్ నుంచి విడదీస్తే, మనం సపోర్ట్ చేసి మనం చేస్తే వాళ్ళు ఇప్పుడు డెవలప్ అయ్యారు. ఇప్పుడు కాశ్మీర్ ఇప్పుడు $1 మీద తీసుకున్నా, లేదా ధరం తీసుకున్నా, బంగ్లాదేశ్ ₹30 ₹40 ఉంటే పాకిస్తాన్ 60 70 ఉంటుంది. సో వీళ్ళ మీద డెవలప్ అయ్యారు కదా, సపరేట్ అయిన తర్వాత కూడా పాడు చేశారు. న్యూక్లియర్ రియాక్టర్ కొట్టారంట, కట్టాను బ్రహ్మోసేలు కొట్టింది. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం రేడియేషన్ అయిపోయిన తర్వాత మోకాళ్ళ మీద నిలబెట్టారు. పగల కొట్టేశారు, న్యూక్లియర్ రియాక్టర్ పగల కొడుతున్నారు, ఈ టెర్రరిస్ట్ క్యాంపులు అన్నింటినీ లేపేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆపరేట్ చేసేది ఏం లేదు అక్కడ, చేయడానికి ఏం లేదు. అసలు ఆర్మీ సగం మంది వదిలేసిపోయారు. పాకిస్తాన్ 3 ముక్కలు అవుద్ది, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్, ఇండియా 3 ముక్కలుగా లాగేసుకుని మనం తీసుకుంటాం. మనకు వచ్చేయాలంటే మనకే తెచ్చుకుంటాం. వాళ్ళ దాన్ని పెట్టుకుని అంత తిరిగే ఉండదు మన దేశం పరిస్థితి. వాళ్ళు కూడా తొక్కి పెట్టి నారదీయాలి. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అటువంటి రాజకీయ నాయకుల్ని మమతా బెనర్జీ లాంటి మన నొక్కాలని పిచ్చ అసలు ఎత్తున్నారా, దేశం అనుకున్నారా, లేదా లిస్ట్ వచ్చినట్టు ఎవరికాడ పంచు దొబ్బుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా అసలు పనిలో నేషన్ ఫస్ట్. ఇప్పుడు అంతే, దేశం ముందు. జై హింద్.